నేడు విశాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఉదయం 11:40 ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని డాక్ యార్డుకు వెళ్లనున్నారు. ఐఎన్ఎస్ తారాగిరి నౌక కమిషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఎన్ఎస్టీఎల్ ను సందర్శించనున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. విశాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ నేవీలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేందుకైతే ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా సమీక్ష ఏర్పాటు చేసి మొత్తం కూడా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారితో మొత్తం ఎటువంటి సంగతులు జరగకుండా కూడా ముందుగా చర్య తీసుకోవడం కూడా ఆదేశించడం జరిగింది. కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి ఉదయం 11:45 విశాఖ చేరుకుంటారు. అక్కడ నుండి నావెల్ డాక్ యార్డ్కి వెళ్తారు. అక్కడ ఐఎన్ఎస్ తారాగిరి నౌకను ప్రారంభిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ యుద్ధ నౌకను ఇక్కడ విశాఖ నుంచి ప్రారంభించడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం ఆయన ఎన్ఎస్టీఎల్ లో సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా కూడా భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాజ్నాథ్ సింగ్ నేవీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ నేవీ సిబ్బందిని అభినందించడం అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం వరకు కూడా విశాఖలోనే ఉన్నారు. అంతా కూడా నేవల్ డాక్ యార్డ్ లోనే మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి వస్తున్న సందర్భంగా అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎయిర్పోర్ట్ నుంచి నావీ డాక్ యార్డ్ వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయన వివిధ కార్యక్రమాలు పాల్గొని సాయంత్రం 5:15కి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఢిల్లీ బయలుదేరతారు. థ్యాంక్ యూ వాసు.